లెర్న్ విత్ ఇలియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం కంప్యూటర్ బేసిక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో కంప్యూటర్ బేసిక్స్ సంబంధించినటువంటి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను మీతో పంచుకోదలుచుకున్నాను. అంతకంటే ముందు వచ్చేసి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. అదేంటి అంటే నేను ఒక కంప్యూటర్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఇందులో ఏమేమి చెప్తున్నా అంటే ఇందులో మీకు కంప్యూటర్ బేసిక్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఇందులో బేసిక్స్ మరియు అడ్వాన్స్డ్ ఎక్సెల్ చెప్పడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ ఎక్సెల్ అంటే ఇందులో ఫార్ములాస్ కూడా కవర్ చేస్తాము. మరియు మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ గురించి నేర్పిస్తాము. ఈ కోర్స్ వచ్చేసి మీకు 3 నెలలు ఉంటుంది. ఈ కోర్స్ ఎలా ఉంటుంది అంటే జూమ్‌లో లైవ్ క్లాసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకేమైనా క్వెషన్స్ ఉన్నా కూడా మీరు నాతో ఇంటరాక్ట్ కావచ్చు. ఈ కోర్స్ ఫీజు వచ్చేసి రూ. 4,999. మీలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ఫోన్ నంబర్‌కి కావాల్సుంటే ఫోన్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. సరేనా? లాస్ట్ వీడియోలో మనం చూసాం కంప్యూటర్ అంటే ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు నేను చెప్తాను. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఇదొచ్చేసి మానిటర్. ఇది ఇది వచ్చేసి మానిటర్. ఓకేనా? ఇది వచ్చేసి కీబోర్డ్. ఇది మౌస్. దీన్నేమంటారు? జనరల్‌గా మీరందరూ వచ్చేసి దీన్ని సీపీయూ అని చెప్తూ ఉంటారు. కానీ ఇది సీపీయూ కాదు. దీన్నేమంటారంటే క్యాబినెట్ అంటారు. అది క్యాబినెట్. ఇక్కడ చూసారా 2 కేబుల్స్ ఉన్నాయి. ఒక కేబుల్ ఏమో మానిటర్ ఆన్ అయ్యేదానికి హెల్ప్ అవుతది. ఇంకొక కేబుల్ వచ్చేసి మనకిక్కడ క్యాబినెట్ ఉంది కదా! క్యాబినెట్ బ్యాక్ సైడ్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే కంప్యూటర్ ఆన్ అయ్యేదానికి మనకు హెల్ప్ అవుతది. వీటిని ఏమంటారంటే పవర్ కేబుల్ అంటారు. ఏమంటారు? పవర్ కేబుల్స్. ఇవి 2 ఉంటాయి. కంప్యూటర్ పవర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అవి ఎన్నున్నాయి? 4 రకాలున్నాయి. ఒకటేది హార్డ్‌వేర్, ఇంకోటి సాఫ్ట్‌వేర్, మూడోది ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్, నాలుగోది స్టోరేజ్. ఇంతకీ హార్డ్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ అంటే మనం ఏదైనా సరే ఫిజికల్‌గా టచ్ చేసి ఫీల్ అయ్యే వాటిని హార్డ్‌వేర్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ పెన్ ఉంది కదా! నేను ఈ పెన్నుని పట్టుకున్నాను. అంటే నేను నా చేతిలో ఏదో ఒక పెన్ కావచ్చు సంథింగ్ ఈస్ దేర్ ఇన్ మై హ్యాండ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే స్పర్శ అనేది నాకు తెలుస్తోంది. దీన్నేమంటారంటే హార్డ్‌వేర్ అంటారు. మనం ఇలా టచ్ చేయలేనిటివి వాటిని ఏమంటారంటే సాఫ్ట్‌వేర్ అంటారు. మరి ఇక్కడ ఇన్‌పుట్ మరియు అవుట్‌పుట్ డివైసెస్ ఉన్నాయి. ఇన్‌పుట్ అంటే ఏంటి? అవుట్‌పుట్ అంటే ఏంటి? అనేది కూడా తెలుసుకుందాం. నాలుగోదొచ్చేసి స్టోరేజ్. ఇక్కడొచ్చేసి హార్డ్‌వేర్ అనేది 2 రకాలు. మనం ఇందాక చెప్పుకున్నాం. హార్డ్‌వేర్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు హార్డ్‌వేర్ వచ్చేసి కూడా 2 రకాలు. మొదటిదొచ్చేసి ఇంటర్నల్ హార్డ్‌వేర్. రెండోదొచ్చేసి ఎక్స్‌టర్నల్ హార్డ్‌వేర్. ఇంటర్నల్ అంటే ఏంటి? మరియు ఎక్స్‌టర్నల్ అంటే ఏంటి? మనం ఇందాక చూసాం. ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది.
ఇందులో వచ్చేసి మానిటర్ ఉంది, క్యాబినెట్ ఉంది, కీబోర్డ్ ఉంది మరియు మౌస్ ఉంది. ఇందులో దేని లోపల ఉండే పార్ట్స్‌ని ఇంటర్నల్ పార్ట్స్ అంటారు. మానిటర్‌లో ఉండేటివా? మౌస్‌లో ఉండేదా? లేదంటే కీబోర్డ్‌లో ఉండేదా? లేదంటే క్యాబినెట్‌లో ఉండేదా? దీంట్లో ఎందులో ఉండే వాటిని ఇంటర్నల్ పార్ట్స్ అంటారు. లేదంటే ఇంటర్నల్ హార్డ్‌వేర్ అంటారు. ఇంటర్నల్ అంటే లోపల అని చెప్పుకున్నాం కదా! దేని లోపల అంటే ఇక్కడ మనకు క్యాబినెట్ ఉంది కదా! ఈ క్యాబినెట్ లోపల ఉండే పార్ట్స్‌ని ఏమంటారంటే ఇంటర్నల్ హార్డ్‌వేర్ అంటారు. దీని బయట ఉండే పార్ట్స్ అన్నిటిని లైక్ కీబోర్డ్ కావచ్చు, మానిటర్ కావచ్చు, మౌస్ కావచ్చు. లేదంటే ఇంక స్పీకర్స్, ప్రింటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! వీటన్నిటిని ఏమంటాము అంటే ఎక్స్‌టర్నల్ హార్డ్‌వేర్ అంటారు. ఇవన్నీ క్యాబినెట్ బయటుంటాయి. సరే దీని లోపల ఏముంటాయో చూద్దామా ఒకసారి? దీని లోపల ఇంటర్నల్ ఫస్ట్ వచ్చేసి ఎస్ఎంపీఎస్ ఉంటుంది. ఎస్ఎంపీఎస్ అంటే ఏంటి? ఎస్ఎంపీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇదేం పని చేస్తుంది? స్విచ్ మోడ్ పవర్ సప్లై అనేది. మీరు కరెంట్ గురించి వినుంటారు కదా! కరెంట్ వచ్చేసి 2 రకాలు. కరెంట్ వచ్చేసి 2 రకాలుంటది. ఒకటి ఏసీ కరెంట్, ఏసీ కరెంట్. రెండవది డీసీ కరెంట్. ఏసీ అంటే ఆల్టర్‌నేట్ కరెంట్ అని అర్థం. ఆల్టర్‌నేట్ కరెంట్. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. మన ఇంట్లో ఏ కరెంట్ ఉంటది? మన ఇంట్లో వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఇంట్లో ఏసీ కరెంట్ ఉంటది. ఏసీ కరెంట్. డీసీ కరెంట్ ఎక్కడ ఉంటదో అది కూడా నేను చెప్తాను. కానీ దానికంటే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. కంప్యూటర్ వచ్చేసి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని నేను చెప్పాను ఫస్ట్ వీడియోలో. ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ వచ్చేసి ఏ కరెంట్‌తో పనిచేస్తాయి అంటే ఇవి డీసీ కరెంట్‌తో పనిచేస్తాయి. ఇవి ఏసీ కరెంట్‌తో పనిచేయవు. ఇప్పుడు మన కం కంప్యూటర్ అనేది ఎక్కడుంటది? మన ఇంట్లో ఉంది గదా! మీరిక్కడ చూడొచ్చు. ఇది మన ఇల్లు అనుకోండి. ఇందులో వచ్చేసి మీరు కంప్యూటర్ ప్లేస్ చేశారు. కంప్యూటర్ ఎక్కడుంది? మీ ఇంట్లో ఉంది. కానీ ఇంట్లో ఏ కరెంట్ ఉంది? ఇంట్లో వచ్చేసి ఏసీ కరెంట్ ఉంది. మనము బయట నుంచి కరెంట్ ఇంటి లోపల తీసుకుంటాం కదా! త్రూ మీటర్ మనకు ఏసీ అనేది 220 వోల్ట్స్ నుంచి 250 వోల్ట్స్ లోపల ఉంటుందనమాట ఇక్కడ ఇంట్లో. మరి కంప్యూటర్ వచ్చేసి డీసీ కరెంట్‌తో పనిచేస్తుంది కదా! అప్పుడు మనం స్విచ్ చేసినా కూడా పవర్ బటన్ ప్రెస్ చేసినా కూడా కంప్యూటర్ అనేది ఆన్ కాదు. ఇప్పుడు ఆన్ కావాలి అంటే మన ఇంట్లో కూడా డీసీ కరెంట్ అనేది ఉండాలి. లేదంటే కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? డీసీ కరెంట్ ఉంటేనే పనిచేస్తుందని చెప్పాం. సో, ఈ ఏసీ కరెంట్‌ని కన్వర్ట్ చేసి ఏసీని కన్వర్ట్ చేసి డీసీలోకి మార్చే డివైస్ వచ్చేసి ఏది అంటే ఎస్ఎంపీఎస్. ఇది స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఒకవేళ మీరు పవర్ బటన్ ప్రెస్ చేస్తే మీ కంప్యూటర్ ఆన్ కాలేదనుకోండి. సో, ఫస్ట్ ప్రాబ్లమ్ ఎందులో ఉంది అనేది మీకు తెలుస్తుంది అంటే ఎస్ఎంపీఎస్‌లో ఉంటుంది. ఒకవేళ ఎస్ఎంపీఎస్ గనుక పని చేయకపోతే మీ కంప్యూటర్ ఆన్ కాదు. ఓకేనా? ఇది ఏసీని డీసీలోకి మార్చేది. సో, నెక్స్ట్ పార్ట్ ఏముంటుంది? మదర్ బోర్డ్. మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ కూడా మనకు ఎక్కడుంటుంది అంటే క్యాబినెట్ లోపల ఉంటుంది. సో, మదర్ బోర్డ్‌కొచ్చేసి మనం ఏం చేస్తాం? లోపల ఉండే డివైస్ అన్నిటిని కనెక్ట్ చేస్తాం. దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు చెప్తాను. ఇంకా మనకు చాలా పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ అన్నీ వచ్చేసి దేనికి కనెక్ట్ అయ్యేదంటే మదర్ బోర్డ్‌కి కనెక్ట్ అయితాయి. దీనినే ప్లానర్ బోర్డ్ అంటారు. లేదా మదర్ బోర్డ్ అని కూడా అంటారు. మనకు ఇన్ఫర్మేషన్ ఒక్క డివైస్ నుంచి ఇంకో డివైస్ కూడా పాస్ అయ్యేది త్రూ మదర్ బోర్డ్ ద్వారానే. మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తారు కదా! ఎక్కడ కనెక్ట్ చేస్తారు? మదర్ బోర్డ్‌కి కనెక్ట్ చేస్తారు. సో, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు
ప్రాసెస్ చేయాలన్నా కూడా సీపీయూ తీసుకోవాలన్నా కూడా సో అది కూడా కనెక్ట్ ఎక్కడ కావాలి మదర్ బోర్డ్కే కావాలి. సో దీన్ని మదర్ బోర్డ్ ఆర్ మెయిన్ బోర్డ్ లేదా ప్లానర్ బోర్డ్ అంటారు. మీకు ఈ డివైస్ లేదా ఈ హార్డ్వేర్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు లైవ్లో చూపిస్తాను. మూడోది వచ్చేసి సిపియు. ఇది కూడా ఎక్కడ ఉంటుంది మదర్ బోర్డ్లో కనెక్ట్ అయి ఉంటుంది. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను సిపియు అంటే బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని. అంటే మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుందో మీ కంప్యూటర్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎనీథింగ్ ఎనీ ప్రాసెస్ చేసేది అంటే దేనైనా సరే ప్రాసెస్ చేసేది డివైస్ ఏది అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు. దీన్ని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు. ఎస్ఎంపిఎస్ని ఏమంటారంటే హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు. హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. సో ఎస్ఎంపిఎస్ అయిపోయింది, మదర్ బోర్డ్ అయిపోయింది, సిపియు అయిపోయింది. ఇంకా దీంట్లో ఏముంటాయంటే హీట్ షింక్ ఫ్యాన్ ఉంటుంది. హీట్ షింక్ ఫ్యాన్. హీట్ షింక్ ఫ్యాన్ అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎక్కువగా ఆలోచించారనుకోండి, ఏం చేస్తుంది? మీ బ్రెయిన్ అనేది చాలా వేడెక్కుతుంది కదా! వేడెక్కితే మీరేం చేస్తారు? ఇంట్లో ఫ్యాన్ ఏసుకొని రెస్ట్ తీసుకుంటారు. టాబ్లెట్ ఏసుకుంటారు. ఇవన్నీ చేస్తారు కదా! ఇక్కడ కూడా అంతే. కంప్యూటర్‌లో కూడా మనకు బ్రెయిన్ ఉంటది. ఏది? బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ సీపీయూ. సీపీయూనే కదా ప్రాసెస్ చేసేది. మొత్తం అంతా ఫంక్షన్ చేసేది. సో, ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు ఏమైతుందంటే ఈ సీపీయూ అనేది హీట్ ఎక్కుతది. హీట్ అయినప్పుడు దాన్ని కూల్ చేసేది ఏది అంటే ఈ హీట్ షింక్ ఫ్యాన్. ఇది ఎక్కడుంటుంది అంటే మీకు సీపీయూ అనే ఒక పార్ట్ ఉంటది. దాని మీదే ఇది ఎగ్జాక్ట్‌గా ప్లేస్ చేయబడి ఉంటుంది. ఒక ఫ్యాన్ ఉంటుందనమాట. ఇది ఎప్పుడు తిరుగుతానే ఉంటుంది. మీరు పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత వినొచ్చు. ఫ్యాన్ సౌండ్ వస్తా ఉంటుంది. అది హీట్ షింక్ ఫ్యాన్ అనమాట. హీట్ షింక్ ఫ్యాన్ పని చేయకపోయినా కూడా మీ కంప్యూటర్ ఆన్ కాదు. ఎందుకంటే వన్స్ మీ కంప్యూటర్ ఆన్ అవ్వగానే సీపీయూ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. వర్క్ చేస్తే ఏమవుతుంది? అది హీట్ ఎక్కుతా ఉంటుంది. దాన్ని రెడ్యూస్ చేసేది ఏది అంటే హీట్ షింక్ ఫ్యాన్. నెక్స్ట్ మీకు కంప్యూటర్‌లో ఇంకా ఏముంటుంది? ఇంటర్నల్‌లో హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంటది. హార్డ్ డిస్క్ డ్రైవ్. హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇప్పుడు ఎక్కువగా వచ్చేసి మన కంప్యూటర్‌లో హార్డ్ డిస్క్ కన్నా ఏమొస్తున్నాయంటే ఎస్ఎస్‌డీస్ వస్తున్నాయి. ఎస్ఎస్‌డీ అంటే స్టేట్ సాలిడ్ డ్రైవ్. ఇవి హార్డ్ డిస్క్ కన్నా కూడా కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. దీని రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మన హార్డ్ డిస్క్ డ్రైవ్ లేదా ఎస్ఎస్‌డీ ఇవేం చేస్తాయంటే డేటాని స్టోర్ చేసుకుంటాయి. ఫిల్మ్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్‌లో స్టోర్ చేస్తాం. ఇది కూడా ఎక్కడ ఉంటుంది? మీ కంప్యూటర్ లోపలే ఉంటుంది. ఐ మీన్ క్యాబినెట్ లోపల. నెక్స్ట్ ఇంకోటేముంది? ర్యామ్. ర్యామ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది టెంపరరీ మెమరీ అనమాట. ఇది టెంపరరీ మెమరీ. ఇది హార్డ్ డిస్క్ మరియు ఎస్ఎస్‌డి పర్మనెంట్. ఎప్పుడైతే కంప్యూటర్‌ని మనం ఆన్ చేస్తామో హార్డ్ డిస్క్ డ్రైవ్‌లో వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్‌స్టాల్ చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ని తీసుకొనొచ్చేసి ర్యామ్ అనేది తనలో గుర్తుపెట్టుకుంటుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యి దీంట్లో మీ కంప్యూటర్ ఆన్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను చాలా ఇన్ఫర్మేషన్ డ్రా చేశాను కదా! దీన్ని నేను సేవ్ చేయలేదు. ఒకవేళ కరెంట్ పోయిందనుకోండి కంప్యూటర్ ఏమవుతుంది? ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ ఈపీఎస్ లేకపోతే అప్పుడేమవుతుంది? ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో టెంపరరీగా స్టోర్ అయి ఉంటుంది. నేను ఎప్పుడైతే కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తానో ఇది పర్మనెంట్‌గా సేవ్ అవుతుంది. ఇందులో ఈ ర్యామ్‌లోంచి హార్డ్ డిస్క్ డ్రైవ్‌లోకి వెళ్ళి సేవ్ కాబడుతుంది. సరేనా? ఇది టెంపరరీ మెమరీ. సో, ఎస్ఎంపీఎస్, మదర్ బోర్డ్, సీపీయూ, హీట్ షింక్ ఫ్యాన్, హార్డ్ డిస్క్ డ్రైవ్ ఆర్ స్టేట్ సాలిడ్ డ్రైవ్ లేదా ర్యామ్.
ఇంకా మీకు మదర్ బోర్డ్‌లో మనం గ్రాఫిక్ కార్డ్ కావాల్సుంటే ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇవి మేజర్‌గా క్యాబినెట్ లోపల ఉండే హార్డ్ డిస్క్ పార్ట్స్. ఓకేనా? మిగతా విషయాల గురించి మనం లైవ్ క్లాసెస్‌లో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఈ కోర్స్ నేర్చుకోవడానికి కంప్యూటర్ బేసిక్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ బేసిక్స్ మరియు అడ్వాన్స్డ్ చెప్పడం జరుగుతుంది. అలాగే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ కూడా 3 నెలలు చెప్పడం జరుగుతుంది. మీలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ కాంటాక్ట్‌కి ఫోన్ చేసి ఫీ పేమెంట్ చేసి కావాల్సంటే మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ కావచ్చు. మా లైవ్ క్లాసెస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. అప్పుడు మీకు ఏ డేట్‌లో స్టార్ట్ అవుతుంది అనేది కూడా నేను ఎగ్జాక్ట్‌గా మీకు అప్డేట్ చేస్తా ఉంటాను. సరేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.